హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సూపర్ స్టార్ వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటాను. నేను కూడా బాగున్నాను. హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను తీసుకున్న సామాగ్రిలు అయితే మందార పువ్వు మరియు ఆకులు, మందారాకులు. ఇది వచ్చేసి థాయ్ బేసిల్ అంటారు, తులసి జాతికి సంబంధించినది. ఇది మంచిగా హెయిర్ గ్రోత్కి ప్రమోట్ చేస్తుంది. డాండ్రఫ్ ఉన్నా పోతుంది అండ్ ఇచ్చినెస్ ఉన్నా కూడా పోతుంది. ఇది థాయ్ బేసిల్ అంటారు. అండ్ మరియు పానకాలకి కూడా ఉపయోగిస్తారు. ఇది చాలా అండ్ బాడీ హెల్త్ కూడా చాలా మంచిది. ఇది కర్రీ లీవ్స్ అండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇది హెయిర్ గ్రోత్ని మంచిగా ఎంకరేజ్ చేస్తుంది అండ్ మరి ఎప్పుడు మాయిశ్చరైజ్గా స్కాల్ప్ని పెడుతుంది. ఇది తులసి అండి. ఇది నల్లటి తులసి మరియు నార్మల్ తులసి. ఇది కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్కి. అండ్ ఇది గరిక. ఎందుకంటే ఇది డాండ్రఫ్ ఉన్న, ఇచ్చి ఉన్న స్కాల్ప్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయినా కూడా ఒక హెయిర్ గ్రోత్కి అది చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ మరి ఇది బ్రహ్మి లీవ్స్ అంటారు, బ్రహ్మ ఆకులు అంటారు కదా. ఇది మంచిగా పనిచేస్తుంది మెమొరీ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, లేకపోతే స్కాల్ప్ కూడా. అండ్ ఇది యూరోఫోబియస్ ప్లాంట్ అంటారు. ఇది ఎప్పుడో దొరుకుతుంది మీ అందరికీ. ఇది కూడా చాలా మంచిది. ఇవన్నీ చూస్తున్నారు కదండి. చాలా గట్టిగా తీసుకుంటే చాలా తీసుకున్నాను, 1.5 లీటర్కి. ఇది చాలా మంచిగా కావాలి హెయిర్కి అంటే హెయిర్ గ్రోత్కి మంచిగా తీసుకోవాలి. అన్ని ఆకులు కొంచెం కొంచెం తీసుకుంటే అంత ఆయిల్ బాగుండదు. అంటే అందులో విటమిన్స్ తక్కువగా ఉంటాయి. మంచిగా విటమిన్స్ కావాలి అంటే ఎక్కువగా తీసుకుంటే మంచిగా ఉంటుంది. సో నేను ఎక్కువగా తీసుకున్నాను అన్ని ఆకులు కూడా గ్రైండ్ చేసుకుంటాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్లో వేసి వేడి చేయడం అంటే బాయిల్ చేస్తాను మంచిగా. మరియు బాయిల్ చేసేటప్పుడు మంచిగా అది కాగాలి. లేకపోతే ఆ మాయిశ్చరైజర్ ఉంది అనుకోండి, వాటర్ కంటెంట్ ఆయిల్లో, అది వారానికి చెడిపోతుంది. అందుకు కాబట్టి అది మంచిగా బాయిల్ చేసి అందులో మాయిశ్చరైజర్ కంప్లీట్గా బయటికి పోతే 1 ఇయర్ కానీ, 1 సంవత్సరం కానీ మంచిగా మనం స్టోర్ చేసుకోవచ్చు, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే అదేమన్నా వాటర్ కంటెంట్ కొంచెం ఉన్నా కూడా తలలో మనకు ఇచ్చినెస్ అంటే ఒక డాండ్రఫ్ బాగా వస్తుంది, లేకపోతే హెడేక్ రావడం కానీ అలా అవుతుంది. మరియు అది హెయిర్ గ్రోత్ని అంత ప్రమోట్ చేయదు, చెడిపోతుంది ఆయిల్. అదేమన్నా వాటర్ కంటెంట్ ఉంటే ఆయిల్లో అది ఒక వారం అంతే దాని కెపాసిటీ అయితే ఉంటుంది. అదే మనం మంచిగా బాయిల్ చేస్తే వారం కాదు, ఒక సంవత్సరం పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇచ్చినెస్ ఉండదు. మళ్ళీ మంచిగా ఆ స్కాల్ప్ ఒక కూల్నెస్ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఆయిల్ బాగా వేడెక్కాలి, అంతా మాయిశ్చరైజ్ పోవాలి బయటికి.